అట్లా నేను చేయాల్సి వచ్చింది. మీరు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ నుంచి పిలుపు ఏం రాలేదా? కేసీఆర్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానివ్వండి, మీరు 5-6 బయటకు వచ్చినారు, జిల్లా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, మీరు పిలిచిర్రు, అప్పుడు పిలిచిర్రు, ఆ టైంలో బాగానే పిలిచిర్రు. కేసీఆర్ గారు భార్య కూడా పాపం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, కర్ణ ప్రభాకర్ కూడా ఆయన కూడా ఫోన్ చేసి, మీరు వాళ్ళకి వరకు మద్దతు చేసుకుంటే చేసుకోండి కానీ మళ్ళా ఈ అప్పుడు ఆయన మహబూబ్ నగర్ ఎంపిక చేస్తున్నాడు, ఈ ఏరియాలో ఎందుకు ధూమ్ధాం పెడుతుర్రు అంటే మీరు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారా, మీ ఉద్దేశం అది కాదు కదా, మా వాళ్ళనే గెలిపించుకుంటాం అన్నారు కదా అదే అని అన్నారు. తర్వాత సిరిసిల్లలో కూడా చేయొద్దని, సిరిసిల్లలో లిటరల్గా శోభమ్మ గారు బిడ్డ మీరు ఏమైనా ఉంటే నాయన మీద కొట్లాడరు కానీ ఆయన మీద అమెరికా నుంచి కొత్తగా వచ్చిండు, ఆయన మీద చేయకుండా నేను నాతో మాట్లాడింది రసమే బాలకృష్ణ అట్లానే. కానీ మేము అప్పుడు ఫ్లోలో మాకు కేకే మహేందర్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా అభిమానం ఇప్పటికి కూడా, మంచోడు, వెనక ముందు చూసే మనిషి కాదు, ఏదన్నా ఖర్చు పెట్టే రకం, నలుగురి కోసం సాయం చేసే రకం అన్నాడు. సో అసలు మంచి మనిషి మనం డిసప్పాయింట్ చేయొద్దు, చేయాల్సిందని చెప్పేసి గట్టిగానే తీసుకున్నాం. మొదటి కొబ్బరికాయ నేనే కొట్టిన ధూమ్ధాం, తిరుగుబాటు ధూమ్ధాంకు మొదటి కొబ్బరికాయ కొట్టింది నేనే, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన నేను. చివరికి 170 ఓట్లు 150 ఓట్లతోనూ మహేందర్ రెడ్డి, అది కూడా నేను లాస్ట్ మినిట్ లో నేను ఆదిలాబాద్ లో ఒకవేళ ప్రోగ్రామ్ కు నేను ఒత్తిడి చేసి తీసుకోపోకపోయి ఉంటే, సుహాసిని రెడ్డి గారి కోసం నేను తీసుకోపోకపోయి ఉంటే ఇంకొక 2 మండలాలలో ధూమ్ధాం చేస్తే అది కూడా ఉండకు తెలుసు. నేను ఇవి కూడా తీసుకో అని చెప్పిన, నేను ఇంకో 250-300 ఓట్లు పోస్టల్ ఎలక్షన్ ఉన్నాయన్న, వాళ్ళతో సరే మాట్లాడానంటే పోనీ నాగరాజు ఏమైతే కానీ అది నేనేం చేయను అన్నాడు. ఒకవేళ ఆ పోస్టల్ ఆ ఓట్లు ఇటు తెచ్చుకుంటే అయిపోయేది. ఇప్పుడు మీరు డైరెక్షన్ అక్కడ చేయడమే కాదు, జైబోలో తెలంగాణ సినిమాలో కూడా డైరెక్షన్ చేసినట్టుగా పేర్లలో కూడా కనబడుతూ ఉంటుంది. అసలు జైబోలో తెలంగాణలో గద్దర్ పాటకి అంతర్పుల నాగరాజే ఉన్నాడు అని అంటే దానికి సమాధానం ఏంటి? వాస్తవమే, కాకపోతే ఏంటంటే టెక్నికల్గా నా పేరేం రాదు దాంట్లో, ఎందుకంటే దానికి కార్డు ఉండాలి, అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సినిమాను అప్పుడే ఆపుదామని రకరకాల ప్రయత్నాలు చేసిండు. మా శంకర్ అని ఏంటంటే వ్యక్తిగతంగా నా మీద ప్రేమతోని, ఈ పిల్లాడు బాగా నష్టపోయి ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు, టాలెంటెడ్, ఈయనకు కొంత మన అవకాశం ఇవ్వాలనేది ఆయనకు మనసులో బాగా పడ్డది. పడి ముందు నాతో జర్నీ చేయి ఒక 2 పాటలకు, తర్వాత చూద్దామని చెప్పి ఫస్ట్ వరంగల్ తీసుకెళ్ళినాను. వరంగల్కు అంటే ఇటు దరు ఎల్లన్న ఓ దిక్కు గద్దర్ అన్న, వీడు బాగా చేస్తాడు, ఫోక్ మీద బాగా పట్టుందని చెప్పడంతో ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ముందు కూడా చెప్పిన, నువ్వు లేట్గా లేస్తావట, మరి షూటింగ్ 6 గంటలకే స్టార్ట్ అయింది. అట్లా ఏం లేదు సార్, పని ఉంటే నేను పొద్దున్న లేస్తా, అదే అదొక నా మీద బురద వెళ్ళాలనుకుంటే వాళ్ళకి అదొక అది, కానీ అట్లా ఏం లేదని చెప్పిన. ఎగ్జాక్ట్ 4 o'clock రెడీ అయిపోయేవాడిని. షూటింగ్ అని పోయినాం, ఆడ ఉన్నాం, క్రౌడ్ అంతా విపరీతంగా వచ్చింది. జగపతి బాబు గారు వచ్చిండ్రు, వాకింగ్ షాట్ ఇట్లా షాట్ పెట్టగానే మొత్తం జనం అంతా గుమ్మిగుడిరు, అంత ఏం అర్థమైతలే ఆయనకు. మళ్ళా అట్లా 2 షాట్లు అయిపోయింది. ఏం చేయను సార్కి ఏం అర్థమైతలేదు. నేను కొంచెం కల్పించుకొని చెప్పిన, అసలు అట్లా చెప్పొద్దు, బట్ ఆయన మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే ఆయన నిప్పంచు కదా, నేను ఎన్కౌంటర్ రప్పించాలి ఫాలోవర్ నేను. సార్ ఇట్లా బాబు గారిని పైన నిలబెట్టి కెమెరా పైన పెడదాం, ఎన్నో అంతమంది అయినా రాని సార్, మంది మొత్తం కింద ఉంటారు, అక్కడ నుంచి చేస్తాం, పైన మనం అటు ఇటు జనాలకు ఎవరు రాకుండా అడ్డు కట్టేసినాం అనుకో, ఆరాంగా మనం ఆ బిట్ అంతా షూట్ చేసుకోవచ్చు. క్రౌడ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటారు, పిడికిలు పెట్టినా కూడా ఫోకస్ షిఫ్ట్ అనేది బాగుంటుంది. అదే ఇప్పుడు అన్నిట్లలో పేపర్ స్టేట్మెంట్లు అయినా కానివ్వండి, వాల్ పోస్టర్స్ అయినా అదే ఫోటో ఉంటుంది దాదాపుగా. సో అది తనకు నచ్చి కానీ అన్నాడు, చేసిన చెప్పి చేయించమన్నాడు. అంత పెద్ద ఆర్టిస్ట్ జగపతి బాబు గారు కూడా నిజానికి సినిమా వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆడికొచ్చి చేపిస్తే చేసుకోవాలి, కానీ అక్కడ టైం లేదు కాబట్టి అసలు నేను కొత్త బచ్చగాన్ని కూడా చూడకుండా ఎట్లా చెప్తే అట్లా మాస్టర్ ఎలా అంటే, మీరు గమనించండి అందులో ఆయన వాకింగ్ స్టైల్ అంతా కూడా కొంచెం నా అంటే అంత క్యాచ్ చేస్తారు వాళ్ళు, మనం ఇట్లా అంటే ఇట్లా అంటారు వాళ్ళు, క్యాల్కులేటర్ కూడా ఉంటుంది. సో నేను శంకరన్నకు ఒక నమ్మకం ఉండే, దేశపతి సీన్ గారితో షూట్ చేశాడు, నాగరాజు, మన బాలకృష్ణ అన్న, తర్వాత జయరాజ్ అన్న, వీళ్ళందరినీ కెమెరా ముందు ఫస్ట్ షూట్ చేసింది నేనే, ఆన్ రికార్డ్. వాళ్ళని కెమెరా ముందు పెట్టి యాక్షన్ కట్లు చెప్పి ఫస్ట్ షూటింగ్ చేసింది నేనే. సో అవన్నీ చూసినాక ఆయనకు నమ్మకం ఉంది నా మీద. తర్వాత నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలలో చాలా సినిమాలకు సైడ్ డాన్సర్గా వెళ్ళి గమనించడానికి నేర్చుకోవడానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, నేర్చుకున్నా. తక్కువ టైంలో చేయటట్టు, బేసికల్ కెమెరామెన్ కాబట్టి కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసేస్తా కదా. సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన నాకు ఇస్తే నేను చెప్పడంతో జగపతి గారు ఏం పెద్దగా నేను పెద్ద హీరోని అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగానే వండుకుంటే చేసిండు. నెక్స్ట్ డే మళ్ళీ షూట్
ఓకే. నెక్స్ట్ డేకు నాగరాజ్ ఎట్లా ప్లాన్ చేద్దాం అని చెప్పన్నారు. నేను చూసుకుంటా సార్ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో. చలో కానీ అన్నాడు. పాప చిన్న పాపను కూర్చొని మొండ దగ్గర కూర్చుంటే మనం చెప్తున్నాం చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్, చాలా పెద్ద కెమెరామెన్, ఇంత కూడా ఈగో లేని కెమెరామెన్. అంటే దాదాపు ఒక కెమెరామెన్ కెమెరా తీసుకుంటే ఇట్లా పట్టితే వాళ్ళకు ఈగో అడ్డం వస్తుంది. అసొంటిది నేను డైరెక్ట్ ఎక్కి ఇట్లా పట్టుకుని కొంచెం ఫోకస్ చేస్తే కూడా ఏమనలేదు ఆయన. అంత ఫ్రీడమ్ ఉండే. అట్లా వాళ్ళ ప్రోద్బలంతో మనం ఆ పాట చేసినాం. దాని తర్వాత ఆయనకు పూర్తి నమ్మకం కలిగి మరి గద్దరన్న పాట ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అంటే ఆయన గోదావరి అలలు ఇటు తిరగాలి కదా. నేను చెప్పిన అన్న అదంతా తిరుగుడొద్దు, ఒకటే ప్లేస్ పెట్టుకుందాం, క్రౌడ్ డాన్సర్లను ఎక్కువ మంది పెట్టుకొని మనం అయిన స్టైల్తోనే చేపిద్దామని చెప్తే నీ ఇష్టం నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తే అట్లా అని చెప్తే నేనే అందరు డాన్సర్లకు పొడుస్తున్న పొద్దు మీద ఎన్ని రోజులు పట్టింది అసలు? ఒకటే పూట, రోజులు కూడా కాదు, ఒకటే పూట. 9కి 9:30 షూటింగ్ స్టార్ట్ అయితే అప్పటికి ఈ పాటకు మీరు చేస్తున్నారని గద్దరన్నకు తెలుసా? తెలుసు, గద్దరన్న చెప్పిండు కదా. అంటే గద్దరన్నకే ఈ పాట అయితేనే చేయగలుగుతాడు నాకు. ఇంకొక సంగతి తన ఐడియా ఉంటుంది ఇట్లా చేయాలని. టెక్నికల్ గా ఇప్పుడు భూమి మీద పడుకొని ఇట్లా చేయాలని అంటే శంకర్ అన్నకి ఏం చేయాలని అర్థమే తెలియదు. అది ముందు ప్లాన్ చేసుకుంటే పోయి అవి కెమెరా పెట్టి పైన అద్దం పెట్టి చేస్తారు కదా. మళ్ళీ ఆయన వినకపోతే మళ్ళీ నేను పోయి అట్లా కాదు ఇట్లా నన్ను సందాయిస్తే ఓకే అన్నట్టు చెప్పిండు. సో అదొక అట్లా నేను ఆ సినిమాకి పని చేయాల్సి వచ్చింది. తర్వాత జగపతి బాబు గారు ఇందాక చెప్పినట్టు 3rd డే షూటింగ్ రోజు ఆయన ఎంట్రీ షాట్ తీయాలి. ఎట్లా నాగరాజ్ కొద్దిగా రిచ్ ఉండాలి. జనాలు ఏమో మా ఊరికి రా అంటారు, వాళ్ళ చుట్టాలని 10 మంది పట్టుకొచ్చి పెడుతున్నారు. నేను చూసుకుంటాం రమ్మంటున్నాడు. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారంటారు. ఆడికి పోయినాక 5 ఉంటలేరు, 10 మంది ఉంటలేరు. సో ఎట్లా మరి ఏంది అని అంటే నేను చెప్పిన నాకు తెలిసిన కళాకారులు సార్, డప్పు ఒగ్గుడోళ్ళు వాళ్ళు ఉన్నారు, దారి ఖర్చులు ఇస్తే వాళ్ళు వచ్చి మీకు పని చేస్తారంటే మరి వస్తారా అంటే 7:30 ఈవినింగ్ 7:30 చెప్పిన వాళ్ళు తెల్లారి 6 o'clock మార్నింగ్ ఉండాలి. అప్పటికే మీరు ధూమ్ధామ్తో లింక్ అప్ అంత ఉంది కాబట్టి పిలిపిమంటే పిలిపించి మొత్తం ఫార్మేషన్ తయారు చేసి అదంతా సెటప్ చేసి పెట్టిన. మేము కలిసి వెళ్ళిపోయి టిఫిన్ చేసి అడిగి పోయినాం. అసలు అన్నకు ఆ కళ్ళలో నేను చూసిన ఇట్లా నన్ను సంతోషంగా కృతజ్ఞతతో నా ముఖం ఇట్లా చూసిండు. అట్లా గుట్టుతో మీరు ఎంట్రీ సినిమాలో ఎంట్రీ షాట్ అయిందండి. అక్కడి నుంచి ఆయనకు నా మీద కాన్ఫిడెన్స్ కలిగింది. ఆయన ఇప్పటికి కూడా ఏదైనా ఉంటే సలహాలు ఇస్తుంటాడు, దేనికైనా కూడా గురువు అన్నట్టు నాకు అన్నట్టు. గద్దర్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. గద్దరు ప్రభావం మీ పైన ఎంత ఉందంటే మీరేం చెప్తారు? కేసీఆర్ని వదిలిపెట్టుకొని వచ్చి రోడ్డు మీద నిలబడి ఇంకా అంతకంటే ఏం చెప్తా? గద్దర్ కోసమే కదా. అంతడుపుల నాగరాజ్ అంటాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ను వీళ్ళని నిందించడానికి నాకు అర్హత కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. నేను ఎక్కడ ఏం పెరిగినో తీసుకొచ్చి ఒక ఛాంబర్ ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడు 2 terms ఇచ్చి గౌరవంగానే చూసుకున్నాను, అందులో ఏం డౌట్ లేదు. నాకు అన్ని రకాలకు కూడా కేటీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మీరంతా కలిసి ఏదైనా ఒక యాక్టివిటీ చేయమంటే మహబూబ్నగర్ జిల్లా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ లెక్క ఓన్లీ ధూమ్ధాములు పెట్టి దానికి ఆయన గెస్ట్గా తీసుకుపోవడం అన్నీ మేము చేసినాం. వాళ్ళు మనల్ని ఈ వాస్తవం చెప్పాలంటే నేను నిందించడానికి కూడా లేదు, చూసింది అట్లేం లేదు. తప్ప మధ్యలో వేరే వాళ్ళు చేయబట్టి రాజకీయాలు జరిగి ఏదైనా జరగవచ్చు. కానీ నాకు ఆ కేసీఆర్ గారి కంటే గద్దరే ఎక్కువగా ప్రేమించిన, గద్దర్ని చిన్నప్పటి నుంచి ప్రేమించిన. నా చిన్నప్పటి ఫోటో మా నాన్న నాకు గద్దర్ డ్రెస్ వేపించి ఫోటో తీపించిండు. మా నాన్నకు ఆయనకు బాగా సంబంధాలు ఉండేనట. నాకు మా నాన్న హాస్పిటల్లో పడ్డ రోజు పోయి కలిసిన రోజు, గద్దర్ పోయి ఆయనను కలిసి వచ్చిన రోజు తనే చెప్పిండు నాకు. ఎప్పుడైనా అరే నువ్వు దుర్గని కొడుకు రా అన్ని అట్లా అంత ఉండేది అన్నట్టు. అంత అభిమానం గద్దర్ అన్న అంటే. ఎప్పుడైనా అన్నాడా 2014 జూన్ 2 తర్వాత గద్దర్ అన్న ఎప్పుడన్నా అరే ఏం చేసిర్రా తెలంగాణ వచ్చింది కానీ ఏమో జరుగుతుందని అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందట కూర్చున్నటువంటి సందర్భాలు ఇట్లా కొన్ని ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నా కానీ కేసులు అవుతున్న సందర్భాలు అట్లా ఉన్నాయి. ఎప్పుడైనా బాధపడ్డటువంటి సందర్భాలు ఏమన్నా? చాలా సందర్భాల్లో బాధపడేది. నా దగ్గరకు వచ్చి నన్ను పిలిపించుకున్న రోజు నాకన్నా ఏం చేస్తున్నావు, ఎట్లా బతుకుతున్నారా అంటే ఎల్లదీస్తున్నామన్నా అంటే నన్ను అమ్ముకోరా రోడ్డు మీదకి వస్తాను, నన్ను నీ వస్తుంటే ఒక్కనికి ఉపయోగపడ్డా నాకు ఈ జీవితం జాలిగా, నువ్వు ఇక్కడ ఉండేంద్రా గిట్లు ఉండేంద్రా చలో నడు అని చెప్పేసి చివరి ఎండింగ్ 2 years మేము కలిసి గట్టిగా పనిచేసినాం. వాస్తవానికి బట్టి విక్రమార్క గారికి వీళ్ళందరికీ గట్టిగా నన్ను కలిపింది, రేవంత్ రెడ్డి గారికి కలిపింది కూడా గద్దర్ అన్నే. ఆయన నా వెనక నిలబడ్డాడు. నిన్ను నేను ఒక స్థాయిలో నిలబెట్టి చూపిస్తారా, నీ ఒక్కని మీద చూపించి నేను ప్రపంచానికి నేను చూపిస్తాను చాలా గొప్పగా చేసిండు. అంతకంత సాయం చేసిండు, అందులో ఏం డౌట్ లేదు. ఆయన చాలా గైడ్ చేసిండు. ఆయన మీద నాకు ఆ ప్రేమ ఉన్నందుకు ఆయన కూడా నాకు అట్లా నిలబడ్డాడు. ప్రభుత్వంలోని పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఎవరైనా పిలిచి నాగరాజు ఏంది ఎట్లా చేద్దామని అడిగినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా?
ఇది సహజంగా కలిసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాం అవి మనం బయటికి అంటే ఫలానా వ్యక్తిని అతనికి ఈ విషయం చర్చించండి ఈ విషయం చర్చించండి చెప్పలేం కదా. అవును. కాకపోతే జరుగుతూనే ఉంటాయి మాట్లాడుతుంది. మీరు ఒక కళా ప్రేమికుడిగా ఒక కళాకారుడిగా గద్దర్ అవార్డ్స్ని ఎట్లా చూస్తారు? గొప్ప అవార్డ్స్ అది. నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎట్లున్నదంటే సమాజం కూడా ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు పెట్టని తల్లి పెట్టకపోయా కానీ ఏదో అంటే ఇట్లా కొన్ని వస్తుంటాయి కదా. 14 ఏళ్ళ నుంచి అసలు అవార్డ్సే పెట్టినప్పుడు ఇప్పుడు ఒకటి పెట్టినప్పుడు దానికి ఇట్లా కాదు అట్లా కాదు ఎందుకు? ఒకవేళ ఏమన్నా అటు ఇటు జ్యూరీ తప్పు చేయొచ్చు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. మన తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని విషయం ఇవన్నీ అయిపోదు కదా, మొదలైందే ఇప్పుడు కదా. అవును, ఏమన్నా సమస్యలు ఉంటే మళ్ళీ మార్చుకుందాం కానీ అదైతే జరగనివ్వండి అంటారా? ఇప్పుడు ఇట్లా అంటే నేను చెప్తున్న జనరల్ విషయము, 9 ఏళ్ళు పాలించిండ్రు, ఎన్నో ఇస్తామన్నారు, ఇయ్యలేదు. దాని గురించి ఎవరు మాట్లాడాడు. ఈ సంవత్సరం పూర్తి కాలేదు పాపం, ఇది అన్నారు అదన్నారు, ఏమైందని అంటారు. అరే ఈ చైతన్యం మరి అప్పుడేమైంది? అవును, ఈ చైతన్యం అప్పుడు ఏమైంది? అప్పుడు ఒక ఇంటి పార్టీ ఏమన్నా అంటే తెల్లారితే నీ సంగతి ఏదో చెప్తారనే భయం ఉంటుంది. ఇప్పుడు 3-4 ఇండ్లు ఉన్నాయి కదా, ఈ ఇంటికి అంటే నిన్న అనలేదా? సో ఏదన్నా కొంచెం ఓపికతో చూస్తే అయితే గద్దర్ అవార్డ్స్ అద్భుతమైన ఆలోచన అది. దానిని ప్రాపర్ లైన్లో తీసుకుపోవడానికి కొంత టైం పట్టవచ్చు. అవును, ఇమ్మీడియట్గా పెట్టంగానే వీళ్ళకి ఇవ్వాలి. గద్దర్ అవార్డు అంటే అశ్లీలానికి రాదు కాబట్టి మనం ఈ అవార్డు పోవాలంటే అశ్లీలత లేని సినిమా తీయాలని రేపు మార్పు వస్తుంది కావచ్చు. గద్దర్ అంటేనే మార్పు కదా. అవును, రేపు చెట్లు నరికినోనికి ఇచ్చిర్రు రాబాయి గద్దర్ అవార్డు ఆయన బ్లేమ్ చేసిరంటే రేపు చెట్లు నాటమని తీస్తాడు కావచ్చు సినిమా ఇంకోటి. అవును. సో ఇప్పుడు మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. దాన్ని నెగిటివ్గా చూస్తే నెగిటివ్గానే 100 చెప్పచ్చు, అవును, పాజిటివ్గా చూస్తే పాజిటివ్ కూడా 100 చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్